స్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన పాలన ఇది ఉంటుంది అనుకున్నప్పుడు ప్రజల ఆలోచన తీరు ఎలా మారుతుందనడానికి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి సెన్సెక్స్ పరుగులు. ఇంతకు ముందు ఉన్నటువంటి దానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, గెలుస్తుంది అన్నది ఆ ముందు రోజున కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. రేపటి స్టాక్ మార్కెట్లు తేల్చేస్తే ఏది నిజమన్నది. ఎందుకంటే మనందరం మాట్లాడుకునేది వేరు, ఈ బ్రోకర్ల బజార్ మాట్లాడుకునేది వేరు, అలాగే అసలు వ్యాపారుల అంచనా వేరు కొడుతూ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్న. కరెక్ట్గా ఆ రోజున పొద్దున్నే కౌంటింగ్ రోజు పొద్దున్నే చూసుకుంటే, ఆ ముందు రోజున చూసుకుంటే భారీ ఎత్తున కౌంటింగ్ ఆదివారం జరిగింది అనుకోండి, ముందు రోజున చూసుకుంటే భారీ ఎత్తున ఎలక్షన్ జరిగిపోయిన మరుసటి రోజున కౌంటింగ్ ముందు రోజున భారీ ఎత్తున లావాదేవీలు జరిగినాయి. దాంతో స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోందంటే సెంటిమెంట్ బలపడినట్టు బీజేపీ గెలుస్తోంది అనుకుంటా అని చెప్పుకున్నాం. తర్వాత రోజు రిజల్ట్ అట్లాగే వచ్చింది. 3 రాష్ట్రాల్లో విజయం, ఇంకో రాష్ట్రంలో బలోపేతం కావటం అన్నటువంటిది, మిజోరాంలో కూడా బలోపేతం అయింది అన్నటువంటిది. ఈ దశలో ఇప్పుడు స్టాక్ మార్కెట్ అప్పుడు ప్రారంభమైన పరుగుల వరద సాగుతూనే ఉంది. 700 పాయింట్లు దాటుతున్నటువంటి సెన్సెక్స్ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. భారతదేశ చరిత్రలోనే ఈ రికార్డు అనేది ఎవరూ చెరపలేంది.